గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లంబసింగి. నైట్ టైమ్‌లో మేమున్న ప్లేస్ చాలా బావుంది. ఇన్‌ఫాక్ట్ పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ చలి కూడా బానే ఉంది. అందుకే క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసుకున్నాం. ఈ క్యాంప్ ఫైర్ అనేది రూమ్ బుకింగ్‌లో అయితే ఇంక్లూడ్ కాదండి. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం క్యాంప్ ఫైర్ సెట్ చేస్తారు. దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే పడతాయి. ఒక పక్కన చలి అండ్ ఇంకో పక్కన మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కోసం వెయిటింగ్. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు ఆర్డర్ చేసుకున్నాం. సో, ఎవరైనా ముందు ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పక చూడండి. కొంచెం అలా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాము. ఇంక మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంక రూమ్స్‌లో ఎందుకు ఇక్కడే తిందాం బావుంది కదా! అనేసి డిన్నర్ అక్కడే సెట్ చేసేసుకున్నాం. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బావుందండి. అండ్ సెంటర్ నుంచి తెచ్చుకున్న సీక్ కబాబ్స్ అయితే ఇంకా అలానే ఉన్నాయనేసని మేము సెట్ చేసుకున్న క్యాంప్ ఫైర్‌లోనే కొంచెం వెయిట్ చేసుకొని అంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకొని తిందాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో, ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్. చెప్పు. బాయ్. బాయ్. గుడ్ నైట్. నేనేమనుకోను. ఐ లవ్ యూ. సీ యూ. నేనేమనుకోను. ఏమో మనసభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మనసభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒకసారి వాటంతావాటి గెలురాని కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే మమతలో ఇంటి కొత్త వాటి గెలురాని మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మార్నింగ్ టైంలో మంచు భలే కనబడుతుంది కదండీ! అసలు మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంది. అసలు లంబసింగి అంటేనే ఇది. అందుకే అందరూ వింటర్ సీజన్‌లో లంబసింగి రావాలనుకుంటారు. సో, మేమైతే రెడీ అయిపోయి వ్యూ పాయింట్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. సో, మేము వెళ్ళే దారిలోనే ఎగ్జాక్ట్‌గా రైట్ సైడ్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడే కొంచెం తినేసి వెళ్తే బెటర్ కదా అని అనుకున్నాం. అండ్ లక్కీగా మేము వెళ్ళడానికి కూడా జీప్ అయితే రెడీగా ఉంది పైకి. అమ్మా ఇక్కడ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డ్యామ్ ఉందంట ఇటు సైడ్ వెళ్తే వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చారనుకో వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇదే రోడ్న రిజర్వేర్ ఉంది జిప్ లైన్ ఉంది దాంట్లో ట్రోపింగ్ అంటే కదా కొత్తపల్లి వాటర్ ఫాల్ ఉంది 32 కిలోమీటర్లు ఇక్కడ నుండి అవి చూసుకుని అలాగా పాడారు వరకు వెళ్ళి. మాకు జీప్ వద్దు. మేము ట్రెక్ చేసుకొని వెళ్తాము అనే వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ. కానీ మేమైతే జీప్ ప్రిఫర్ చేసామండి. అండ్ వెళ్ళే దారి కూడా అసలేం బాగోదు. ఎందుకంటే ఇక్కడ వీటికి కార్స్ అండ్ బైక్స్ అంటే మన మౌంటైన్ బైక్స్ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ కార్స్ అయితే నార్మల్‌గా ఇది పైకెళ్ళడం కొంచెం కష్టం. సో, జీప్స్ అయితేనే ఎళ్తున్నాయి. ఒకవేళ జీప్ ప్రిఫర్ చేస్తారు అంటే మాత్రం పర్ పర్సన్ ₹200 తీసుకున్నారండి. వన్ వేకి ₹100 అండ్ పైనుంచి కింద రావడానికి ఇంకొక ₹100. సో, ఓవరాల్‌గా 200 పడిందండి మాకైతే. ఒక 15-20 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం చెరువుల వైనం వ్యూ పాయింట్‌కి అయితే రీచ్ అయ్యాం. అండ్ పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఊరు కూడా ఉందనేసి అసలు చాలా బావుంది. అండ్ మళ్ళీ మన వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే మనం జీప్ ఎక్కాలండి.
పాయింట్ దగ్గర మనకి స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో, అక్కడేంటంటే మనకి మ్యాగీ, టీ అండ్ ఇంకా శాండ్‌విచ్ అయితే మనకి దొరుకుతున్నాయి. సో, మేమైతే మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా మ్యాగీ తినేసి మళ్ళీ రూమ్‌కైతే బయలుదేరిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా చూసేవి చాలా ఉన్నాయి ప్లేసెస్. త్వరగా ఎళ్తే బెటర్ కదా! అవి కూడా కవర్ చేయొచ్చు అనేసని మేము బయలుదేరిపోయాం. ఇంక రూమ్‌కైతే వచ్చేసేసి ఇంక అంతా సర్దేసుకొని ఇంక మేము ఎర్లీగా వెకేట్ చేసాం. ఎందుకంటే మనం ప్లేసెస్ త్వరగా చూసుకుంటే మళ్ళీ రిటర్న్‌లో త్వరగా ఎళ్ళొచ్చు అనేసని. ఇంకా మనం ఇక్కడి నుంచి మనం డ్యామ్ చూడాలి. ఇంకా డ్యామ్ చూసిన తర్వాత మనం అక్కడి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్తున్నాం. సో, ఇది మన ప్లాన్. సో, పదండి ఇంక ఇప్పుడు డ్యామ్‌కెళ్ళిపోదాం. హే గాయ్స్, యాక్చువల్గా నిన్న మనము డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం కదా, నిన్న అవ్వలేదు, టైం కూడా లేదు అనేసి. సో ఇప్పుడైతే వచ్చాము. దిస్ ఈస్ ది డ్యామ్. సో మేము ఉన్న కాటేజ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 7 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంది. హార్డ్లీ ఒక 20 మినిట్స్. రోడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. రోడ్ అంతా ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ దాట్స్ ఇట్. మరీ అంత ఇబ్బంది ఏం కాదు, రోడ్ అయితే బాగానే ఉంది. బట్ లుక్ ఎట్ ది డ్యామ్. దిస్ ఈస్ ద డ్యామ్. అండ్ ఇప్పుడు డ్యామ్ నుంచి మనం నిన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా చూసేసుకొని అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్.